ముందు క్లాసులో మనం గుణింతాలు అంటే ఏమిటి, గుణింత రూపం ఎలా ఏర్పడుతుంది, గుణింతాలు అనేవి ఎలా ఏర్పడతాయని దాని గురించి తెలుసుకున్నాం కదమ్మా. అయితే గుణింతాలు ఎలా ఏర్పడతాయని చెప్పుకున్నాము. అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. అంటే అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింత గుర్తులు ఈ హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు ఏ హల్లు మీదకైతే చేరుతుందో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఏ హల్లు మీదకైతే వస్తున్నాయో ఈ గుణింత గుర్తులు ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ రోజు మనం దా గుణింతం గురించి నేర్చుకుందాం. ఏ గుణితమా? దా గుణింతం. దా యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుంది. అంటే హల్లు ఏం తీసుకుంటున్నాం మనం? దా. దాకి పొల్లిస్తే ఇద్దు, దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే దాకి తలకట్టిస్తే ఏమవుతుంది? దా అవుతుంది. దాకి తలకట్టిస్తే దా అవుతుంది. తర్వాత దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే దాకి దీర్ఘం ఇస్తే దా అవుతుంది. దాకి దీర్ఘం ఇస్తే దా అవుతుంది. నెక్స్ట్ దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే దాకి గుడిస్తే ది అవుతుంది. దాకి గుడిస్తే ది అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే దాకి గుడి దీర్ఘం ఇస్తే ది అవుతుంది. దాకి గుడి దీర్ఘం ఇస్తే ది అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే దాకి కొమ్మిస్తే దు అవుతుంది. దాకి కొమ్మిస్తే దు అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే దూ అవుతుంది. దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే దూ అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు రుత్వం. అంటే దాకి రుత్వం ఇస్తే ద్రు అవుతుంది. దాకి రుత్వం ఇస్తే ద్రు అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. దాకి రుత్వ దీర్ఘం ఇస్తే ద్రు అవుతుంది. దాకి రుత్వ దీర్ఘం ఇస్తే ద్రు అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే దాకి యత్వం ఇస్తే దే అవుతుంది. దాకి యత్వం ఇస్తే దే అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏత్వం. అంటే దాకి ఏత్వం ఇస్తే దే అవుతుంది. దాకి ఏత్వం ఇస్తే దే అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే దాకి ఐత్వం ఇస్తే దై అవుతుంది. దాకి ఐత్వం ఇస్తే దై అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు. దా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు వత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా?
ఓత్వం అంటే దాకి ఓత్వం ఇస్తే దో, దాకి ఓత్వం ఇస్తే దో అవుతుంది. దాకి పోలిస్తే ఇద్దు, దా అనే హల్లుకి ఓ అని అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం అంటే దాకి ఓత్వం ఇస్తే దో అవుతుంది. దాకి ఓత్వం ఇస్తే దో అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు, దా అనే హల్లుకి అవు అని అచ్చు వచ్చి చేరితే అవు యొక్క గుర్తు ఔత్వం. అవు యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం అంటే దాకి ఔత్వం ఇస్తే దౌ అవుతుంది. దాకి ఔత్వం ఇస్తే దౌ అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు, దా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు ఏంటమ్మా? సున్నా అంటే దాకి సున్నా పడితే దమ్ అవుతుంది. దాకి సున్నా పడితే దమ్ అవుతుంది. దాకి పొల్లిస్తే ఇద్దు, దా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ అంటే దాకి విసర్గ ఇస్తే దహ అవుతుంది. దాకి విసర్గ ఇస్తే దహ అవుతుంది. ఈ విధంగా దా అనే హల్లు మీద గుణింతం గుర్తులు చేరడం వల్ల దా గుణింతం అనేది మనకి ఏర్పడడం జరిగింది. ఓకేనమ్మా? దా అనే హల్లు మీద అచ్చులు చేరడం వల్ల, అచ్చుల యొక్క గుర్తులు చేరడం వల్ల ఏం ఏర్పడింది? మనకి గుణింతపు గుర్తు అనేది ఏర్పడింది. దా గుణింతం అనేది ఏర్పడింది మనకి. ఓకేనమ్మా? ఒకసారి చూడండి, చెప్పుకుందాం. ఒకసారి ఎలా పలకాలో చెప్తాను చూడండి అమ్మా. దాకి తలకట్టిస్తే దా, దాకి దీర్ఘమిస్తే దా, దాకి గుడిస్తే ది, దాకి గుడి దీర్ఘమిస్తే ది, దాకి కొమ్మిస్తే దు, దాకి కొమ్మి దీర్ఘమిస్తే దు, దాకి రుత్వం ఇస్తే ద్రు, దాకి రుత్వ దీర్ఘమిస్తే ద్రు, దాకి ఏత్వం ఇస్తే దే, దాకి ఏత్వం ఇస్తే దే, దాకి ఐత్వం ఇస్తే దై, దాకి ఓత్వం ఇస్తే దో, దాకి ఓత్వం ఇస్తే దో, దాకి ఔత్వం ఇస్తే దౌ, దాకి సున్నా పడితే దమ్, దాకి విసర్గిస్తే దహ. ఈ విధంగా పలకాలమ్మా దా గుణింతాన్ని. ఓకేనమ్మా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం దా గుణింతం నేర్చుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.